వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ డాట్స్. ఈరోజు నేను చూడండి ఇలా మన కాలర్ నెక్కులకు ఇక్కడ ఫ్రంట్లో ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవడం ఇలాను కొందరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు నేనైతే క్లియర్గా చెప్తాను. ఈరోజు చూడండి ఎలా వేసుకోవాలో మీకు సింపుల్గా చూపిస్తాను. చూడండి ఇలా నెక్ తీసుకున్నాం 3 ఇంచెస్తోని ఇలా ముందట రౌండ్ నెక్ తీసుకున్నాము. ఈ నెక్ మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒక ఎన్ని ఇంచులు కావాలనుకుంటే అన్ని ఇంచులు మనకు ఇక్కడ పట్టి అనేది ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు మనం పెట్టుకోవచ్చు. నేనైతే 7 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకుంటున్నా. మీరు 6 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేనైతే 7 ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ అయితే చేసేసుకొని ఇప్పుడు ఇక్కడికి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక 2 పీసెస్ అయితే తీసేసుకోవాలి. ఇవి కూడా చూడండి నేను 3 ఇంచెస్ ఉండే విధంగా తీసుకున్నా. వీటిని ఇక్కడ మనం 3 ఇంచెస్ ఇక్కడ 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీన్ని ఒక 10 ఇంచెస్ ఉండే విధంగా పొడవు అయితే ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఈ రెండిటి ఇక్కడ నుంచి దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఈ నెక్ మధ్యలో నుంచి ఇలా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది రైట్ సైడ్ కదా, ఇవి రెండు రైట్ సైడ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా రాంగ్ సైడ్ తీసుకోవాలి. ఇది రాంగ్ సైడ్, ఇది రాంగ్ సైడ్. ఇప్పుడు వీటిని కూడా ఇలా రాంగ్ సైడ్ నుంచే తీసేసుకోవాలి. ఇవి రాంగ్ సైడ్, ఇవి రెండు రాంగ్ సైడు. ఇప్పుడు ఇది టాప్ కూడా ఇలా రాంగ్ సైడ్ నుంచి తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలంటే ఈ రాంగ్ సైడు ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ 7 ఇంచెస్ వరకు ఇక్కడ రబ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో పీస్ను కూడా ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇలా దింపుకోవాలి. దింపుకొని చూడండి ఇటు సైడ్ కూడా మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా సైడ్కి ఇలా కొంచెం ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ ఎడ్జెస్ అనేటి ఇలా అంచులు ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందిగా ఈ ఎడ్జెస్ అనేటి ఈ ఎడ్జెస్లో కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది చేసేసుకొని మనం ఇలా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడ చాలామందికి ముడత అనేది వచ్చేస్తుంది. అలా రాకుండా నేను క్లియర్గా చెప్పడానికి ఈ టాప్స్ అనే కాదు, స్కూల్ యూనిఫామ్స్ కూడా ఇలానే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఇలా ముడత అనేది రాకుండా వేసుకోవాలి. ఇక్కడికి రాగానే ఇలా రబ్ చేసుకోవాలి. చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ను మనం ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనం ఇటు సైడ్ కూడా
సేమ్ ఇటు ఎలా ఫోల్డింగ్ చేసుకున్నామో ఇటు కూడా అటే ఫోల్డింగ్ చేసుకుంటా చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం కొంచెం మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ఎలా చేస్తానో ఇలా జాగ్రత్తగా మీరు చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇది ఇక్కడ మనం ఇక్కడ 7 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాముగా, ఇక్కడ వరకే దీన్ని ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా కొంచెం దీనిపైకి వచ్చే విధంగా చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా మార్కింగ్ అనేది చూడండి ఇక్కడ ఇలా అడ్డంగా ఒక కుట్ట అయితే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీన్ని మనకి ఏ షేప్ అంటే ఆ షేప్ వచ్చే విధంగా మనం ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ మనకు ఏ షేప్ అంటే ఆ షేపు ఇలా ఇక్కడ ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది.